వరకు మా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. మా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్ లోకి వెళ్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్స్, సిలబస్, అలాగే ప్రతి ఒక్క ఎగ్జామ్ తాలూకు ప్రతి సబ్జెక్ట్ తాలూకు ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అవి కూడా మీరు చూడవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద మనం కొన్ని సమ్స్ చెప్పుకున్నాం కదా. ఇంకా వీడియోస్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏజెస్ మీద మనం కొన్ని మోడల్స్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఏజెస్లోని మనం వచ్చే ముందు ముఖ్యంగా ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఒకటి మీకు చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మనకి క్వశ్చన్లోని బిఫోర్ ఏజ్, ఆఫ్టర్ ఏజ్ ఏమిచ్చినా సరే ఎప్పుడు కూడా మనం దాన్ని ప్రజెంట్లోకి అనేది మనం మార్చుకోవాలి. ప్రజెంట్లోకి మార్చుకున్న తర్వాత మనం సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో మనకి ఫస్ట్ సమ్ వచ్చేసి చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 4:6 అన్నాడు. ఓకే, రేషియోలు ఇచ్చాడు. ప్రజెంట్ ఏ ఈజ్ టు బి అనేది మనకి ప్రజెంట్ యొక్క ఏజ్ అనేది 4:6 అన్నాడు. సో ఆల్రెడీ ప్రజెంట్ అనేది ఇస్తాడు మనకి 4:6 అని. ఏమడిగాడు? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 40 years అన్నాడు. అంటే ఏ తాలూకి ఏజ్ అనేది 40 years అని ఇస్తాడు అనమాట. అయితే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బి ఆఫ్టర్ 5 years అన్నాడు. అంటే ప్రజెంట్ మనకి 4:6 రేషియోలో ఇచ్చాడు. ప్రజెంట్ ఏ తాలూకి ఏది కూడా ఏజ్ ఇచ్చేసాడు, కానీ బి అనేది ప్రజెంట్ ఇవ్వలేదు. కానీ ఆఫ్టర్ 5 years ఏజ్ అనేది, ఆఫ్టర్ 5 years తాలూకా ఏజ్ అనేది బిది అడిగాడు. అంతేనా? అంటే ఆఫ్టర్ 5 years బి మనం తెలుసుకోవాలి అంటే ప్రజెంట్ బి ఏజ్ ఎంతో మనం తెలుసుకోవాలి. అంటే ఇటు చూడండి, ప్రజెంట్ ఏ ఉంది కదా, అంటే 4 × 10 అయింది. ఇక్కడ చూసారా, మనకి 4 × 10 40 అయింది. కాబట్టి ఇటువైపు కూడా రేషియోలో మనం × 10 చేయాలి. అంటే ఎంత అవుతుంది? 60 అనేది అవుతుంది. సో ఇది ఏ ఏజ్? బి తాలూకు ఏజ్ ప్రజెంట్ ఏజ్. అంతేనా? ప్రజెంట్ 60. క్వశ్చన్ ఏమడిగాడు? ఆఫ్టర్ 5 years అన్నాడు. అంటే ఏమవుతుంది? ఆఫ్టర్ 5 years 65 అనేది బి ప్రజెంట్ ఏజ్ అనేది అవుతుంది. ఓకేనా, ఇది మనకి ఆన్సర్. మనకి ఏ అండ్ బి రేషియో అనేది 4:6 అనేది ప్రజెంట్ ఇచ్చేసాడు. అలాగే ప్రజెంట్ ఏ ఏజ్ 40 years ఇచ్చేసాడు. కానీ క్వశ్చన్లో బి ఆఫ్టర్ 5 years అడిగాడు. కాబట్టి ప్రజెంట్ ఏజ్ అంతా కనుక్కుంటే మనకు ఆఫ్టర్ 5 years ఏజ్ అనేది వచ్చేస్తుంది. సో ప్రజెంట్ ఏజ్ అనేది మనకి ఎంత? 60 అనేది అయ్యింది. సో మనకి అప్పుడు ఏమవుతుంది? ఆఫ్టర్ 5 years 65 అనేది అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోసం ఇక్కడ చూడండి. ద ప్రజెంట్ రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 6:10. సో ఇక్కడ కూడా మనకి ప్రజెంట్ అనేది ఇచ్చేసాడు. ఎంత? ఏజ్ టు బి అనేది 6:10 అనేది ఇచ్చేసాడు. ఓకేనా. ఇఫ్ ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఏ అండ్ బి ఈజ్ 96 years అన్నాడు. అంటే ప్రజెంట్ ఏజ్ అంతా మనకు తెలియదు, కానీ ఆ రెండింటిని సమ్ చేస్తే వచ్చింది ఎంత అంటే 96 years వస్తుందంట. రెండింటిని సమ్ చేస్తే ఇద్దరు యొక్క ఏజ్ని మనం యాడ్ చేస్తే 96 years అంట. సో అయితే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి బిఫోర్ 5 years. అంటే మనకి బిఫోర్ 5 years తాలూకా ఏజ్ అనేది మనకి కనుక్కోమన్నాడు. అంటే బిఫోర్ 5 years ఏజ్ కనుక్కోవాలి అంటే ముందు ప్రజెంట్ ఏజ్ అంతా ఇద్దరిది కనుక్కోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఏమి లేదు, మనకి ప్రజెంట్ అనేది 96 అనేది ఉంది కదా, 96 బై ఈ రెండు రేషియోని ప్లస్ చేయండి. ఎంత? 6 + 10 ఎంత? 16. సో 16. సో 16ని దీంతో కట్ చేయండి. 16 6 సో 6 వచ్చింది కదా. ఈ 6ని దీనికి × 6 అనేది చేయండి. 6 6 36, 10 6 60. సో ఏ ఏజ్ అనేది 36, బి ఏజ్ అనేది 60. ఇది దేని ఏజు? ప్రజెంట్ ఏజ్ అనేది 36 60. ఏది 36, బిది 60 అనేది అయింది. అయితే క్వశ్చన్లో ఏమడిగాడు? బిఫోర్ 5 years అడిగాడు. అంటే బిఫోర్ 5 years అంటే ఎంత వస్తుంది? ఏ అనేది 31 అవుతుంది, బి అనేది 55 అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది మనకి ఆన్సర్. ఇలాంటి సమ్స్ చూడండి. మనకి ఏమి ఇచ్చాడు? క్వశ్చన్లో 6:10 అనేది ఇచ్చాడు ఏజ్ టు బి. మళ్ళీ ఇంకేమి ఇచ్చాడు? సమ్. రెండింటిని సమ్ చేస్తే ఏజ్ అనేది 96 అని మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. సో అయితే మనకి ప్రజెంట్ బిఫోర్ 5 years ఏజ్ అనేది మనకు కనుక్కోమన్నాడు. బిఫోర్ 5 years కనుక్కోవాలి అంటే ముందు ప్రజెంట్ ఏజ్ ఏంటో మనకు తెలుసుకోవాలి. ప్రజెంట్ ఆల్రెడీ సమ్ ఇచ్చాడు కాబట్టి మనకి రేషియోని ప్లస్ చేసి డివైడ్ చేస్తే మనకి ఈ 6 అనేది వస్తుంది. ఆ 6తో మనకి మల్టిప్లై చేస్తే మన ప్రజెంట్ ఏజెస్ అనేవి వచ్చేస్తాయి. సో ప్రజెంట్ ఏజ్ తెలిసిన వెంటనే ఆటోమేటిక్గా బిఫోర్ ఏజ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోసం. ఓకే, ఇక్కడ చూడండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఏ అండ్ బి బిఫోర్ 5 years వాజ్ 4:6 అన్నాడు. అంటే చూడండి, బిఫోర్ ఏజ్, బిఫోర్ తాలూకా ఏజ్ అనేది 4:6 అనేది ఇచ్చాడంట.
ఏది బిది మనకి 4:6. ఇది ఎప్పుడు బిఫోర్ ఏజ్, అది కూడా ఎప్పుడు బిఫోర్ 5 years అప్పుడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి అట్ ప్రజెంట్ 46 years అన్నాడు. అంటే ప్రజెంట్ తాలూకుది అంటే మనకి ప్రజెంట్ది రేషియో అవ్వలేదు, సమ్ ఇచ్చాడు. అంటే సమ్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు మనకి 45 years అనేది ఇచ్చేసాడు. అంటే ప్రజెంట్ రేషియో అంతా మనకి ఇంకా తెలీదు. ఓకేనా. ప్రజెంట్ రేషియో మనకి ఇంకా తెలీదు. మనకి ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగాడు. అంటే మనకి రేషియో తెలుస్తేనే కదా ప్రజెంట్ తాలూకా మన ఏజ్ అంతా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ముందుగా బిఫోర్ ఏజ్ ఎంతో కనుక్కుంటే అప్పుడు మనకి ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ప్రజెంట్ ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఏ అండ్ బి అనేది మనకి వస్తుంది. అది బిఫోర్ అంతా కనుక్కుందాం. ముందుకు ప్రజెంట్ సమ్ అనేది ఉంది. కింద సమ్లో 45/10 చేసి వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ ఏంటిది ప్రజెంట్ మనకి బిఫోర్ రేషియో ఇచ్చాడు, ప్రజెంట్ సమ్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఏం చేయాలి 45ని బిఫోర్ 5 years ముందు ఎంత ఉందో చూడాలి. అందరూ ఏమనుకుంటారు 45 ఉంది కదా బిఫోర్ 5 years అంటే 40 వేసేస్తారు. 40/10 వేసేస్తారు, కానీ అది రాంగ్ ఫ్రెండ్స్. అలా చేయకూడదు. మనకి ఇక్కడ 2 persons ఉన్నారు. 2 persons ఉన్నప్పుడు అంటే బిఫోర్ 5 years అంటే ఇడికి 5 years మైనస్ అవుద్ది, ఇడికి 5 years మైనస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 35 అనేది అవుతుంది. ఎప్పుడు బిఫోర్ 35 అప్పుడు 35/10 చేయాలి. 35/10 చేస్తే ఎంత వస్తుంది 3.5 అనేది వస్తుంది. సో ఈ బిఫోర్కి ఇంటూ 3.5 ఇంటూ 3.5 చేయండి. ఇంటూ 3.5 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే బిఫోర్ ఏజ్ అనేది మనకి 21, ఇది వచ్చేసి మనకి బి అనేది 6 కదా, సారీ, ఇది మనకి 14 వస్తుంది, ఇది మనకి 21 అనేది వస్తుంది. చూడండి. అయితే చూడండి ఇక్కడ వేస్తాను. బిఫోర్ యొక్క ఏజ్ అంతా 14, 21 అనేది వస్తుంది. సో దాన్ని బట్టి ఏమవుతుంది ప్రజెంట్ తాలూకు ఏజ్ అంతా మనకు ఫైండ్ అవుట్ చేసుకోదు. ప్రజెంట్ అంటే బిఫోర్ 5 years చెప్పుకున్నాం కాబట్టి దీనికి 5 years మనం ప్లస్ చేసేయండి. 19, 26. సో 19, 26 యాడ్ చేసి చూడండి. యాడ్ చేస్తే 45 వస్తుందా? ఓకే, 45 వచ్చింది కదా, సరిపోయింది. 19, 26 అంతా మనకి 45. ఓకేనా ఫ్రెండ్స్. ఇటు చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే బిఫోర్ 4:6 అనేది మనకి ఇచ్చాడు, 4 రేషియో. కానీ ఇప్పుడు అలాగే ప్రజెంట్ సమ్ అనేది ఇచ్చాడు కానీ రేషియో అవ్వలేదు. మన క్వశ్చన్ ఏమడిగాడు ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి అంటే మనం ప్రజెంట్ బిఫోర్ యొక్క ఏజ్ కనుక్కుంటే మనకి దానికి మైనస్ చేసుకుంటే ప్రజెంట్ ఏజ్ అనేది అదే దానికి ప్లస్ చేసుకుంటే ప్రజెంట్ ఏజ్ అనేది వస్తుంది. సో ఇది ప్రజెంట్ ఏజ్ అనమాట. ప్రజెంట్ ఏజ్ అనేది వస్తుంది. అయితే ముందుగా ఏం చేయాలంటే ప్రజెంట్ సమ్ అనేది ఇచ్చాడు కదా, సమ్ని మనం 10 years ముందుకు వెళ్తాం. అయితే 35 ప్లస్ ఈ 2 ప్లస్ చేస్తే 10, 3.5. ఈ 3.5తో 4కి 6కి మనం మల్టిప్లై చేస్తే ఏ అనే ఏజ్ 14, బి అనే ఏజ్ 21 వచ్చింది. ఎప్పుడు ఇది బిఫోర్ ఏజ్ అనేది వచ్చింది. సో ఈ బిఫోర్ ఏజ్కి ఇప్పుడు ప్రజెంట్ కనుక్కోవాలి అంటే 5 years ప్లస్ చేయండి, అంటే 19, 26. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఏ అండ్ బి ఆఫ్టర్ 5 years 3:5 అన్నాడు. ఇది చూడండి, ఇది ఆఫ్టర్ 5 years ఎంత 3:5 అనేది ఇచ్చాడు. ఆఫ్టర్ 5 years అయితే ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అట్ ప్రజెంట్ ఈస్ 38 అన్నాడు. ఇది ఎప్పుడు ప్రజెంట్ ఇచ్చాడు అనమాట. అంటే మనకి ప్రజెంట్ యొక్క సమ్ అనేది ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ప్రజెంట్ తొలక సమ్ అనేది ఇచ్చేసాడు. దీన్ని మనం ఇక్కడ వేసుకుందాం. ప్రజెంట్ సమ్ అనేది ఇచ్చేసాడు. ఎంత ఇచ్చేసాడు 38 years అనేది ఇచ్చాడు. ఓకేనా, 38 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బిఫోర్ 5 years అడిగాడు. అంటే మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బిఫోర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బిఫోర్ 5 years తాలూకా ఏజ్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి ప్రజెంట్ తాలూకా ఎంత 38 అంటే మనకు ఆఫ్టర్ రేషియో ఇచ్చాడు. 38 అంటే ముందు ఆఫ్టర్ ఏజ్ అంతా కనుక్కుంటే ప్రజెంట్ వస్తుంది. ప్రజెంట్ ఏజ్ కనుక్కుంటే మళ్ళీ 5 years బ్యాక్ వెళ్తే బిఫోర్ అనేది ఏజ్ అనేది వస్తుంది. సో ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. గివెన్ డేటా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 38ని ఆఫ్టర్ 5 years అంటే 10 కదా, ఇద్దరికి కలిపి 48 బై ఇదంతా 8. సో 48 అంటే 8 1 జా 8 6 జా 6 జా. సో ఆఫ్టర్కి ఇంటూ 6 చేయండి, ఇది ఇంటూ 6 చేయండి, అంటే 18 5 6 జా 30. ఇది ఎప్పుడు ఏజు ఆఫ్టర్ 5 years ఏజు. అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది 5 years చేయండి, 13 ఇది 25 మైనస్ చేయండి. ఇది ఎప్పుడు ప్రజెంట్ ఏజ్ అనేది అవుతుంది. మనకి ప్రజెంట్ అనేది ఏజ్ అవుతుంది. కానీ క్వశ్చన్ ఏమిటి కూడా ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బిఫోర్ 5 years అన్నాడు. సో బిఫోర్ 5 years అన్నాడు కాబట్టి ప్రజెంట్కి దీనికి ఇంకో మళ్ళీ మైనస్ చేయండి. అప్పుడు 8 ఇదంతా 20. సో ఆన్సర్ వచ్చేసి మనకి
8:20 అనేది అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లోని? ఆఫ్టర్ 5 years తాలూకు రేషియో ఇచ్చి ప్రజెంట్ సమ్ అనేది ఇచ్చి బిఫోర్ 5 years తాలూకు ఏజ్ అనేది కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ముందుగా రేషియో దేనికైతే ఇచ్చాడో దానికి ఏజ్ అంతా మనం కనుక్కోవాలి. ఏజ్ అంతా కనుక్కోవాలంటే మనకు సమ్ అనేది 38 ఇచ్చాడు కాబట్టి దానికి ఆఫ్టర్ 5 years కాబట్టి మనం ప్లస్ చేసేసాం, అదే 10 కలిపాం. దీనికో 5 years, దీనికో 5 years, 10 కదా, 10 యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి 6తో మల్టిప్లై చేస్తే మనకి ఆఫ్టర్ ఏజ్ అనేది వచ్చింది. ఆఫ్టర్ని బట్టి 5 అనేది మైనస్ చేయాలి. ఎందుకు 5 మైనస్ చేయాలంటే ఆఫ్టర్ 5 years అన్నాం కాబట్టి 5 years యాడ్ చేసాం కాబట్టి ఇద్దరికి 5 years మైనస్ చేస్తే ప్రజెంట్ ఏజ్ అనేది వచ్చింది. సో ప్రజెంట్ ఏజ్ అనేది వచ్చింది. క్వశ్చన్లో బిఫోర్ 5 years అడిగాడు కాబట్టి ఇంకో 5 అనేది ఇద్దరికి మైనస్ చేస్తే 18:20 అనేది వచ్చింది. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఈ సమస్యను అర్థమయ్యాను అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో మనం చెప్పుకుందాం. అయితే మీరు మీ గైడ్స్లోని ఈ టైప్ మోడల్స్ సమ్స్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైంలో కొంచెం డిఫికల్ట్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.